అందరికీ హాయ్, నా పేరు రాము. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రీవియస్ వీడియోలో గ్రాండ్ కెనాన్ చూశారు కదా, ఇంకెవరైనా చూడకపోతే చూడండి. లాస్ వెగాస్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది నైట్ లైఫ్ అనమాట, అలాగే ఫేమస్ క్యాసినోస్. మనమైతే మన అమెరికా ట్రిప్లో ఉన్నాం కదా, సో లాస్ వెగాస్లో ఉన్నాము. లాస్ వెగాస్లోని వాకింగ్ స్ట్రీట్ అనమాట. మొత్తం లాస్ వెగాస్ అంటే మొత్తం అన్ని క్యాసినోస్ అనమాట. సో ఎంజాయ్ చేసుకునేవాడికి ఎంజాయ్ చేసినంత, డబ్బు సంపాదించుకునేవాడికి సంపాదించినంత. అంటే అలానే మీరు రావద్దు, డబ్బులు పోతాయి, జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఈ వాకింగ్ స్ట్రీట్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు చూపిస్తాను, రండి. అదిగో ఇక్కడ ఈ పాపని చూడండి, ఒకటి అమెరికన్. ఇది మన ఇండియా పాపే, సూపర్ ఉంది. పైన చూడండి ఎంత ఆకాశం ఎలా ఉందో, చాలా డిజైన్ చేశారు. వాకింగ్ స్ట్రీట్లో ఒక 2 గంటలు అయితే టైం స్పెండ్ చేసాము. తర్వాత మేము ఇండియా రెస్టారెంట్కి డిన్నర్కి వచ్చామన్నమాట. బిర్యానీ ఆర్డర్ పెట్టినాము. సో $23 అంటే మన కరెన్సీలో 2000 రూపాయలు అనమాట. అంతే మరి, బయట కంట్రీస్ ముఖ్యంగా అమెరికాలో అంటే ఇంకా రేట్ ఎక్కువ, చూసుకోండి. మళ్ళీ డిన్నర్ చేసుకున్నాక మేమైతే లాస్ వెగాస్ నైట్ లైఫ్ చూద్దామని బయలుదేరాము. సో సిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఇది నెవాడా స్టేట్లో ఉంటుంది కదా, ఈ నెవాడా స్టేట్ మొత్తం కూడా ఎడారి అనమాట. అయినా కూడా ఎడారిలో ఇలాంటి నగరాన్ని సృష్టించారు. అలాగే ప్రపంచంలో ఉన్న జనాభాని అంతా అట్రాక్ట్ చేస్తున్నారు. చాలా గ్రేట్ కదా. సిటీ అయితే చాలా చాలా బాగుంది. అన్ని హైఫై బిల్డింగ్స్, క్యాసినోస్, హోటల్స్, వావ్ సూపర్ అయితే ఉంది. I love the line. Nice warm kitties. And there's no terms on kitties. Where's this? బెలాజీ ఫౌంటైన్ చూసుకున్నాక దానికి దగ్గరలో క్యాసినోకి అయితే వచ్చాము. మరి ఇంత దూరం వచ్చి క్యాసినోకి చూడకపోతే ఎట్లా అంటే, ఆడాలని కాదు కానీ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము.
సో మీకు తెలుసు కదా క్యాసినోస్లో ఫోటోలు వీడియోలు తీయడానికి ఒప్పుకోరు, అందుకే నేను సీక్రెట్గా తీసాను, అందుకే ఫుటేజ్ సరిగా రాలేదు. సో ఇలా ఉంటుంది అనమాట, ఇంకా అంతా హంగామా ఉంటుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడతారు, డబ్బులు వస్తాయి పోతాయి, ఎక్కువ భాగం డబ్బులు పోతాయి అనమాట. ఇందులో ఇస్తానట్టు కదా, ఇందులో ఇస్తారా? సో అలా డే 2 కంప్లీట్ అయిపోయింది. సో మేము థర్డ్ డే అనమాట, థర్డ్ డే మేము ఓవర్ డ్యామ్ డే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. సో స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసి ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది అనమాట, లాస్ వెగాస్ సైన్ బోర్డు, చాలా ఫేమస్ ప్లేస్ ఇది. అంటే అందరు ఇక్కడ ఈ లాస్ వెగాస్ వచ్చి ఇక్కడ ఫోటో దిగుతారు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదే ఎయిర్పోర్ట్, లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఇది లాస్ వెగాస్ అంటే ఇది సైన్ బోర్డు అనమాట, ఇది ఫేమస్ ప్లేస్. దీని గురించి ఏదో రాశారు, 1959లో మొట్టమొదటిసారి పెట్టారంట ఇది సైన్ బోర్డు. చాలా బాగుంది, చాలా మంది అయితే ఫోటోలు తీస్తున్నారు. ఈ ఓవర్ డ్యాము అరిజోనా నెవాడా 2 రాష్ట్రాల మధ్యలో కట్టారు, బార్డర్లో కట్టారు, కొలరాడో నది మీద. సో వచ్చేసి మనం ఓవర్ డ్యామ్కి అయితే వచ్చినాము. సో ఇప్పుడైతే బ్రిడ్జ్ మీద మనం నడుస్తున్నాము. కానీ ఏదో కొన్ని రూల్స్ అయితే రాశారు ఇక్కడ. అప్పుడు మనం డ్యామ్ పైన బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం, వెహికల్స్ అయితే ఎర్రాయి వెళ్ళిపోతున్నాయి. లెట్స్ గో వాక్ బ్రిడ్జ్. ఎక్కడికి? ఇది ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 1931లో మొదలుపెట్టారట, 1936లో కంప్లీట్ అయిపోయింది. 5 years పట్టింది, అంటే ఆల్మోస్ట్ 90 years బిఫోర్ కట్టారు ఇది. దీని హైట్ వచ్చి డ్యాము ఆల్మోస్ట్ 1/2 kilometer హైట్ ఉంటుంది. ఇది కట్టడానికి కొన్ని వేల మంది పనిచేశారట. ఇది మొత్తం ఎడారి అవ్వటం వల్ల, బాగా ఎండలు ఎక్కువ ఉండటం వల్ల సుమారు 100 మంది దాకా చనిపోయారంట. అప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అయిన కరెంటు అరిజోనా, నెవాడా, కాలిఫోర్నియా ఈ 3 రాష్ట్రాలకైతే సప్లై చేస్తారట. No, the men worked incredibly efficiently, but it doesn't make sense. If you would leave a body there, you would number 1 see it. Number 2, you'd be like, "Where's John?" Oh, pin stop pipe. It draws in water, and in between the electricity is created as they spin along each other. Now, if all 17 generators were operating at ఇందాక మనం ఆ బ్రిడ్జ్ మీద నడిచాము. మేము నడిచినప్పుడు ఎంత గాలి అంటే భయంకరమైన గాలి, పైనుంచి వాటర్ కిందకు పోస్తే కింద పడ వాటర్ ఆ గాలిని మళ్ళీ రివర్స్ అవుతాయి అనమాట, వెనక్కి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 220 meters, 1/2 kilometer హైట్ అది. is that plaque. So welcome back into Nevada, everybody. You'll notice the find a spot in the shade and the benches, wait for the bus. The bus will be back about 15 minutes early, but once again we're going to be leaving at 12:30. మనం పైన ఓవర్ డ్యామ్ని అన్ని యాంగిల్ నుంచి చూసినాం కదా, ఇప్పుడు కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ చూద్దాము, కరెంట్ ఎలా తయారవుతుంది అనేది. అయితే దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి సుమారుగా 2200. మేము ప్యాకేజీలో వెళ్తున్నాం అనమాట, మాకు లంచ్తో కలిసి సుమారుగా 6000 రూపాయలు. అందులో 2200 ఈ ఎంట్రీ టికెటే పోతుంది. మేము నెక్స్ట్ గైడ్కి, వెహికల్కి అన్నీ ఉంటాయి. సో లోపలైతే మాకు అసలు ఇది కట్టకముందు దాని చరిత్ర, కట్టేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, మొత్తం దానికి సంబంధించిన వీడియో అయితే ప్రజెంట్ చేశారు. ఒక 10 నిమిషాల సేపు ఉంది షో, బాగుందన్నమాట. ఇది ఆ రోజుల్లోనే వీళ్ళు ఈ కాంక్రీట్ నిర్మాణం చేపట్టడం సుమారు 90 ఏళ్ల కిందట, గ్రేట్ అది. ఈ షోలో మనకి అన్ని విషయాలు చెప్తారనమాట, మొత్తం వీడియోస్ అవి ప్లే చేశారు. అప్పుడు స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ వీడియోస్ మొత్తం, అప్పుడు ఎంత కూలీ ఇచ్చేది, మొత్తం ఎంత బడ్జెట్ అయింది, మొత్తం ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇప్పుడు ఎంతమందికి బెనిఫిట్ ఉంది, మొత్తం ఆ డీటెయిల్స్ అయితే షోలో చూపిస్తారు. బాగుంది అది, షో అయితే చాలా బాగుంది. సో తర్వాత మేము వచ్చేసి అది ఎలక్ట్రో హైడ్రిక్ పవర్ స్టేషన్కి అయితే చూడటానికి తీసుకెళ్ళారు. అక్కడ చూపించారు, అక్కడ మోటార్స్ అవన్నీ మొత్తం.
సో అలా మేము మధ్యాహ్నం 2 గంటల వరకు ఓవర్ డ్యామ్ చూసుకొని మేమైతే లంచ్కి అయితే బయలుదేరాము. సో మధ్యలో రోడ్డు వే అయితే సూపర్ ఉంది, ఎందుకంటే మొత్తం ఎడారి, మొత్తం రాళ్ళు రప్పలు అనమాట. చాలా బాగుంది, అది ఒక డిఫరెంట్గా. సో లంచ్ చేసుకున్న తర్వాత మేమైతే లాస్ వెగాస్ సిటీలోకి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము. ట్రిప్ అయితే అయిపోయింది. సో ఇది లాస్ వెగాస్ సిటీ. మొత్తం ఎక్కడ చూసినా క్యాసినోస్, అన్ని క్యాసినోసే. పగలిపూట ఇలా ఉంది కదా, రాత్రిపూట మొత్తం దగదగలు ఆడుతుంటాయి. ఇది మొత్తం ఎడారిలో ఇంత పెద్ద వ్యాపారం ఎంత జరుగుతుందో ఏమో. చూసారా బిల్డింగ్లు ఎంత పెద్ద పెద్దవి, అన్నీ చాలా పెద్ద పెద్ద క్యాసినోస్ అనమాట. సో ఇంటి టికెట్ ఏముండదు, కానీ లోపలికి వెళ్తే మాత్రం మనం ఆడాలి. అంటే చూసి కూడా రావచ్చు, కానీ వెళ్ళినోడు గమనిందుకు వస్తాడు, ఆడే వస్తాడు, డబ్బులన్నీ పోగొట్టుకొని వస్తాడు. సో అట్లా ఉంటుంది అనమాట. ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు క్యాసినో ఆడటానికి. సో మకావో, హాంకాంగ్, ఇక్కడ లాస్ వెగాస్. ప్యాకేజ్ టూర్ బస్సులో సిటీ సెంటర్లో అయితే డ్రాప్ చేశారు. సో ఇక్కడ నుంచి మేము మా హోటల్ 5 కిలోమీటర్లు అనమాట. టెస్లా కార్ బుక్ చేసుకున్నాము ఉబెర్లో. చూసారా టెస్లా కారు, ఎలక్ట్రిక్ కారు, అడ్వాన్స్డ్ కారు. మొత్తం మన స్క్రీన్ మీద చూడొచ్చు, ముందు వెళ్తున్న వెహికల్స్, పక్కన వెళ్తున్న వెహికల్స్, వెనక వెళ్తున్న వెహికల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం సెన్సార్స్ అనమాట, మొత్తం కార్ అంతా సెన్సార్ ఉంటుంది. సో సూపర్ ఉంటుంది టెస్లా కార్ అయితే. వీడియో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్ బాయ్.